చెప్పండి అన్నయ్య, తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ప్రసిద్ధ లడ్డు ఇతర ప్రసాదాల తయారీలో జంతువుల కొవ్వుతో కల్తీ నెయ్యిని ఉపయోగించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఎంతో సీరియస్గా కన్సిడర్ చేసి ఇప్పుడు ఒక కమిటీని సైతం నిర్వహించి వాళ్ళు ఇందులో ఎంత సత్యం ఉందని చెప్పి అన్వేషణ స్టార్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం ఈ న్యూస్ వినిపించగానే మీకు ఎలా అనిపించింది? ఈ ఇంత మంచి పదార్థంలో అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఈ కల్తీ ఈ జంతువుల కొవ్వు నెయ్యి కావచ్చు ఇలాంటివి కలపడం చాలా దారుణం. హిందూ మనోభావాలు దెబ్బతీశారు. అలాగే ఇది చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టి శిక్షించాల్సిన అవసరం ఉంది. అది ఈ రాజకీయంగా చేస్తున్నారా లేకుంటే ఎలా అనేది మాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం చేయడం చాలా తప్పు. అయితే మీరు చెప్పండి అన్నయ్య, ఇంతకుముందు లడ్డూకి ఇప్పటి లడ్డూకి ఏమైనా టేస్ట్లో కానీ డిఫరెన్స్ ఉందా? అలాగే క్వాలిటీ మీకు ఎలా అనిపించింది ఈ న్యూస్ తెలిసినప్పటి నుంచి? టేస్ట్ అయితే ఏం అంటే చేంజ్ అయితే కనిపించలేదు. కాకపోతే ఈ రిపోర్ట్ అనేది అందులో కలిసినట్టుగా రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది కనుక ఫీలింగ్ అయితే బాగాలేదు. కాకపోతే చూడడానికి టేస్ట్ కానీ చూడడానికి లడ్డు సేమ్ ముందులాగానే ఉంది. అంటే లడ్డు సైజు కూడా అలాగే అనిపిస్తుందా? లడ్డు సైజు కూడా సేమ్ అలాగే ఉంది. ల్యాబ్ రిపోర్ట్ గుర్తుకొచ్చినప్పుడు మాత్రం అంతా వేరే విధంగా ఉంది. సరే, ఇకపోతే చెప్పండి అన్నయ్య, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఫండ్స్ని అంటే ఆ నిధులని దారి మళ్లించేసి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కల్తీ పదార్థాలను ఉపయోగించారని చెప్పి రూలింగ్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందని మీరు అనుకుంటున్నారు? లేకపోతే ఇది కేవలం రాజకీయం కోసమే బెనిఫిట్గా అంటే ఏదైనా లబ్ధి పొందడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా దీనిలో రాజకీయాలు తీసుకురావద్దండి. ఎందుకంటే ఇది భక్తులకు సంబంధించిన భక్తులు ఇచ్చిన డబ్బులతో చేస్తున్నది కనుక వీళ్ళు చైర్మన్ కానీ ఆ పాలకవర్గం కానీ వీళ్ళు భక్తులకు ఏది కావాలో అది చేసి ఇవ్వడానికి ఉన్నారు. అలాగే చేస్తే బాగుంటుంది. ఈ డబ్బులను కూడా హిందూ సనాతన ధర్మం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా నిర్వహిస్తే బాగుంటుందని మా భక్తుల అభిప్రాయం. భక్తుల మనోభావాలు అయితే దెబ్బతీస్తున్నారండి. వీళ్ళు రాజకీయ కోణంగా కాకుండా భక్తులకు కావాల్సిన విధంగా అటువంటి వ్యర్థాలు కానీ అవేవి కలపకుండా మంచి ప్రసాదం అందిస్తారని ఆశిస్తున్నాం. అలాగే అసలు తిరుపతి లడ్డు అంటేనే ప్రాచుర్యం, అంటే ఎప్పటి నుండో మంచి పౌష్టికాహారం అందరికీ దొరకాలనే ఉద్దేశంతో ఈ లడ్డూను ప్రవేశపెట్టారు. గత వందల సంవత్సరాలుగా నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఇలా కలుషితం చేయడం చాలా దారుణం. అది ఇకనైనా మానుకుంటారని మేము భక్తులం ఆశిస్తున్నాం. అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి అందినటువంటి ఫండ్స్ని నిధులని దారి మళ్లించి ఇట్లా కల్తీ పదార్థాలను ఉపయోగించారు, లడ్డూలు అవ్వచ్చు లేదా మిగతా ప్రసాదంలో అని చెప్పి ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్కి వైవి సుబ్బారెడ్డి గారికి నోటీసులు అందజేరాయి కదా, దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది కావాలని ఏమైనా రాజకీయం చేస్తున్నారంటారా లేకపోతే నిజంగానే ఇలా కల్తీ పదార్థాలు కలిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు అంత డీప్గా అంటే రాజకీయంగా కాకుండా మేము భక్తుల పరంగానైతే మాకైతే మంచి ప్రసాదం కావాలని కోరుకుంటున్నాం. ఇంతకుముందు బాగా ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. అంటే ఆధ్యాత్మిక పరంగా గాను సైన్స్ పరంగా గాను మంచి ఆహారం ఇచ్చారు. అటువంటి దాన్ని ఇలా కలుషితం చేయడం అయితే చాలా దారుణము. ఇకనైనా ఈ తప్పు జరగకుండా చూసుకుంటారని మేము అనుకుంటున్నాం. అయితే ఇంతకు ముందుకి ఇప్పటికీ లడ్డు టేస్ట్లో ఏమన్నా డిఫరెన్స్ని మీరు అబ్జర్వ్ చేయడం జరిగిందా? లడ్డు టేస్ట్లో అయితే డిఫరెన్స్ ఏం కనిపించలేదండి. కానీ ల్యాబ్ రిపోర్ట్లో మాత్రం కలిసిందని మాత్రం మేము న్యూస్ చూసాము. అంటే క్వాలిటీలో అవ్వచ్చు లేదా సైజులో కానీ ఏమన్నా డిఫరెన్స్ని అబ్జర్వ్ చేస్తారా? అంతగా డిఫరెన్స్ ఏం లేదండి. కాకపోతే ల్యాబ్ రిపోర్ట్ ఒకటి మాత్రము అందులో కలిసినట్టుగా రిపోర్ట్ అయితే చూస్తున్నాము. అయితే మీకు ఫస్ట్ టైం ఈ న్యూస్ వినగానే ఎలా అనిపించింది అన్నయ్య? అంటే లడ్డూని భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు, అలాగే ఎన్నో సెంటిమెంట్స్ అటాచ్ అయి ఉన్నాయి ఈ లడ్డూతోనే. సో దాని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగానండి. ఇంత పవిత్రమైన ఆహారాన్ని ఇది కలుషితం చేయడం వల్ల మేము ఎంతో భక్తిగా ఒక నమ్మకంతో ఉన్నాం. దాన్ని వీళ్ళు వమ్ము చేశారు. ఇటువంటి తప్పు చేసిన వాళ్ళను ఆ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు.